లో ఉన్న ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. టీడీపీ ఆఫీస్ స్థలాన్ని క్రమబద్ధీకరిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అటు తుమ్మల నాగేశ్వరరావు తీరుపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యొక్క ప్రాశస్త్యాన్ని, కీర్తిని, ప్రతిష్టని ఇనుమడింపు చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ, ఆ యొక్క దమ్ము కానీ, ధైర్యం కానీ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి పేద ప్రజల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతాంగాల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి దినదిన ప్రవర్తనమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు, పేద ప్రజల యొక్క గుండెలో దాగి ఉన్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనాటికి అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సూత్రాలకు అనుగుణంగానే ముందుకెళ్తానని చెప్పి బాలసాని గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యం. ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ఆ రోజున ఖమ్మంలో టీడీపీ ఆఫీస్కు వెళ్లారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాను కాంగ్రెస్ లో ఉన్న ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. ఇక టీడీపీ ఆఫీస్ స్థలాన్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరా రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రధానంగా మాజీ మంత్రి, అంటే గతంలో మాజీ మంత్రిగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికలలో, అంటే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే పోటీ చేసినప్పుడు టీడీపీ ఆఫీస్, అప్పుడు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్కి మద్దతు కావాలని చెప్పేసి కోరి అక్కడ టీడీపీ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. దాంట్లో అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ శ్రేణులు నిబద్ధతతో పనిచేశారని, అట్లాగే అంటే ఎన్నికలలో పనిచేసి నాకు గెలుపుకు సహకరించారని వారికి కృతజ్ఞత తెలుపుకోవటం కోసం ఆ టీడీపీ ఆఫీస్కి వెళ్ళినట్టు సమాచారం. అయితే ఇక్కడనే మనం ప్రధానంగా ఇంకా టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అయితే అక్కడ ఒక మీటింగ్ జరగడం జరిగింది. టీడీపీ శ్రేణులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎన్నికలలో నాకు ఒక గౌరవాన్ని నిలబెట్టిన టీడీపీకి పార్టీకి రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎన్నికలలో నిబద్ధతతోటి పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచారు టీడీపీ శ్రేణులు, వాటికి కృతజ్ఞత చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఈ టీడీపీ ఆఫీస్ అని చెప్పారు. అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పోటీ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అదే పార్టీలో ఉంటూ అట్లాగే ప్రధానంగా ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ అంటే ప్రధానంగా ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం కోసం, ఆశయాల కోసం పనిచేస్తానని, అట్లాగే టీడీపీలో ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా టీడీపీ ఆఫీస్కి, జిల్లా కార్యాలయానికి స్థలాన్ని రెగ్యులర్ కూడా చేపిస్తానని చెప్పేసి వారికి మాట ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే ప్రధానంగా ఏదైతే ఎన్టీ రామారావు ఏదైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి ప్రధానంగా ఆయన నివాళులు అర్పిస్తూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నినాదంతో టీడీపీని స్థాపించినటువంటి ఎన్టీఆర్
తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తిగా చేసినటువంటి ఘనత ఎన్టీఆర్కే దక్కిందని, అట్లాగే సంక్షేమ పథకాలు కూడా రూపకల్పన చేసినటువంటి ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఒక మార్గదర్శకుడు అయ్యారని చెప్పేసి కూడా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేశారు. అంటే గతంలో ఎన్నికలలో ఏదైతే ఒక అంటే గెలుపుకు సహకరించినటువంటి టీడీపీ ఆఫీస్ కి నిందలడం కానీ, గత 2 రోజుల క్రితం కూడా సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఏదైతే గుమ్మడి నరసయ్య, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుని అట్లా గత ఎన్నికలలో ఎవరైతే పోటీ అంటే తను అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సహకరించి గెలుపు సహకరించినటువంటి అన్ని పార్టీల ఆఫీసులకి ఇప్పుడు వ్యవసాయ మంత్రి అయిన తర్వాతకి అందరి మద్దతు తోటి నేను గెలిచాను అని చెప్పేసి ప్రధానంగా టీడీపీ ఆఫీసు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులతోటి మాట్లాడటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను టీడీపీ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తానని చెప్పడం ఒక ఆసక్తికరాన్ని గొలిపినటువంటి సందర్భం అయితే నెలకొని ఉన్నది. రైట్ రవి, థ్యాంక్ యూ.